ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామంలో మల్లెడి ముత్తారెడ్డి గారు ఖమ్మం సాయి కృష్ణ సీడ్స్ నుంచి శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి SLR 369 అనే వెరైటీ తేవడం జరిగింది. ఆ పంట వారు ఇక్కడ సుమారుగా 4 ఎకరాల వరకు అయితే ఆ పంట ఎలా పెరిగిందో ఆ వాస్తవానికి అయితే 2025, 2026 గాను నల్లులు ఎక్కువ వచ్చేసి వర్షాలు ఎక్కువ వచ్చేసి బాగా దెబ్బతిన్నాయి. అయినా కానీ ఈ సంవత్సరం ఈ రెడ్డి గారు ఈ పంటని ఎలా పండించారో వారి మాటలు తెలుసుకుందాం. విత్తనం ఎలా ఉందో, ఇవన్నీ చీడపిల్లలు ఎలా తట్టుకుందో వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు, మీకు ఎలా అనిపించిందండి SLR 369 విత్తనం? మంచిగా ఉందండి, నల్లికి తట్టుకొని కాసింది. మనకి ఉన్న వెరైటీలలో ఇది బెటర్ గా అనిపించింది. మనకి దగ్గర కాపు గానీ, మంచి పెరగటం గానీ, కాయ అంతా ఒకటే సైజు ఉండటం గానీ మంచిగా దగ్గర కాపు కాసింది. దిగుబడి కూడా మనకి 30 క్వింటాలు వచ్చేటట్టుగా కాసింది. 40 ఇంచులు వచ్చు, 40 ఇంచులు అచ్చు మీద ఎంత చెట్టు ఇది అంటే మామూలు మనిషి పోకుండా కమ్మింది. మనిషి పోయేది కాకుండా 4 తోట 3 అటు ఇటు ఉంచారు కాబట్టి ఎకరా 35 అయితే ఆడిపోయింది. నెల గడిచింది. అసలు బాగాలేండి తోటలో, బాగాలేటం కాదు అసలు. ఈ చెట్టు ఎలా ఉందా? మళ్ళా లేత ఆకున్నట్టు కొత్త కాదు అండి, ఆట వేస్తూనే ఉన్నాం కదా. చెట్టు 2 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. మీ పేరేనండి? నాకు తీగ వెంకటేశ్వర గారు. మేము కూడా మీకు ఆడుతున్నాం. ఇప్పుడు రెడ్డి గారు ఇప్పుడు మీకు ఇచ్చింది మీరు 8 ప్యాకెట్లు ఉంటాయి అలా కాదు ఇస్తున్నాను. అయితే చాలా పడేవి. అయితే SLR మీకు ఇత్తనం ఇప్పుడు రెడ్డి గారి తోట మీకు చూసారుగా, మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. ఇత్తనం రైతు సోదరులు పెట్టుకోవచ్చు, అందరూ పెట్టుకోవడం కాదు, మాదాపురం మొత్తం వాళ్ళే చూసి నాయరెడ్డి గురవారెడ్డి వచ్చినాం చూడండి. మళ్ళీ ఇదే చూసి SLR 369 అనేది మాకు అయ్యే కాదు అట్లా అనమాట. ఎందుకంటే ఈ గొప్పగా తట్టుకొని ఇక ఈ నల్లికి తట్టుకొని ఇంత దగ్గర నుండి కొని నేను మనం ఓవర్గా పెట్టేవాళ్ళం కాదు, అంత ఊరుకొని పెట్టి అట్లా పెట్టాలంటే మన ఒక్క మనిషి. ఇంకో విషయం ఏంటంటే ఈ రెడ్డి గారికి అసలు ఇంకా ఏదైనా పూర్తి చేయలేదు దీని మీద. ఇప్పుడు ఒకటండి, ఎక్కువ వ్యవసాయం ఉంది, ఒక్క మనిషి ఈ రేట్లకి ఈ తోట ఏడు ఇట్లా అతికిందంటే ఆయన అదృష్టం, ఆయన చాకరి, రైతు ఉండి ఆయన కష్టానికి విత్తనాన్ని గొప్ప చెప్పడానికి రైతు విత్తనం కూడా మనం చాకరి చేసినప్పుడు ఇప్పుడు చేస్తున్నాం, నేను చేస్తున్నాను చాకరి అంత సమానం చేస్తాను. విత్తనం తట్టుకునే శక్తి ఉంది దీనిలో. నల్లికి అదేనండి, ఇప్పుడు నల్లికి తట్టుకునే శక్తి దీనిలో జనవరి తేటగా ఇంకా ఇంత తేటగా ఉందంటే ఇప్పుడు శక్తి ఉంటా అట్లుంది. మన ఏదో ధరల మన దేశంలో గుబ్బ వాతానికి ఇంతవరకు పాయ చేసినాం, ఇదంతా తీయాల్సిన అవసరం లేదు. ఒక మెత్తి పట్టుకుని సరిపోద్ది. చూసినా ద్వారకాడికి చూసిన చెట్టు జబ్బున్న చెట్టు జబ్బున్న చెట్టు నిలబడి చూసి చెప్పచ్చు. విత్తనం ముందు చాలా మంది రాత్రి